అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పేరు నమ్మకంతో ఇది ఎడారి కాదు. ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మనం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో ఈ 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆడపడుచులకు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఈ పాన్ కార్డు కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూసి బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు, ఈ బస్సులకి ఘాట్ రూట్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మనం ఉన్నటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులు ఉంటే అందులో 8,458 బస్సులు అంటే సుమారు 74% బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. ఈ పథకం ద్వారా సుమారుగా 2.62 కోట్ల మంది 2,62 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం సుమారుగా 1,965 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద భరిస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం బస్సుల్లో 60% మంది పురుషులు, 40% మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పథకం వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో మహిళల సంఖ్య 67% పెరిగి పురుషుల సంఖ్య 33% తగ్గుతుందని చేసి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. ఈరోజు ఆడపడుచులకు అండగా రేపు మనం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కూడాను పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెలో 3 సెంట్లు కూడా ఆడపడుచుల మీదనే ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ, ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ఆ రోజు అన్నగారు ఆడపడుచులకు ఆస్తి హక్కు దగ్గర నుంచి ఇస్తే ఈరోజు చంద్రన్న ఆడపడుచులకు ఉచిత బస్సు దగ్గర సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి 5 గంటలకి ప్రతి బస్సులో కూడాను ఫ్రీ టికెట్ యాక్టివేషన్ జరిగింది. అధికారికంగా మనం ఇప్పుడు ప్రారంభించగానే అన్ని బస్సుల్లో కూడా అన్ని రూట్లలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ ఐడెంటిటీ కార్డు, అది రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డు ఇస్తేనే ఈ పథకం వర్తిస్తుందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్డీఏ పక్షాలైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చినటువంటి అంశాన్ని మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక విషయం అయితే ఇప్పుడే చెప్పారు, ఆడపడుచుల విషయంలో మనం చూసాం, మన శాసనసభ్యులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మళ్ళీ దానికి తిరిగి మన మీదనే వాళ్ళు దాడి చేయటం అటువంటి సంఘటనలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆడపడుచుల గౌరవంగా చూసేటువంటి అవకాశానికి మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం కట్టుబడిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, జిల్లాలోని మరియు రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలుపరచుకోవాలి. ఎన్నికల ముందు మనం చెప్పింది జిల్లాకు మాత్రమే చెప్పాం, కానీ ఈరోజు ఈ పథకాన్ని రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ ప్రయాణం చేసినా ఈ 5 రకాల బస్సుల్లో పూర్తి ఉచితంగా రాయితీ ఇస్తారు. కానీ టికెట్ మాత్రం ఇస్తారు. టికెట్ రేట్ ఇంత ఉంటుంది, కానీ మీకు రూపాయి కూడా తీసుకోలేదనేది టికెట్ మీద ముద్రించేస్తారు. అది ఎవరైనా కానీ అపోహ చెంది డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఆడపడుచులందరికీ తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.